ముక్కోటి ఏకాదశి విశిష్టత. సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. అప్పుడు 3 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. అందుకని ముక్కోటి ఏకాదశి అంటారు. ఉత్తర ద్వార దర్శనం అత్యంత శుభప్రదం. ఈనాడు స్నానం, ఉపవాసం, దేవాలయ దర్శనం అత్యంత శుభప్రదం. నామస్మరణ, విష్ణుమూర్తి యొక్క రూప ధ్యానం, లీలల్ని స్మరించుకోవడం, రూపధ్యానం అత్యంత సులభంగా చేసుకోవచ్చు. అత్యంత ఇష్టలు అని చెప్పారు. ఈనాడు హరినామస్మరణ, భజనతో ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఈనాడు దానం విశేష ఫలప్రదం. ఏకాదశి నాడు లక్ష్మీనారాయణని పూజిస్తే విశేష అనుగ్రహం లభిస్తుంది. భక్తి ఉండాలి, కానీ సత్యం, అహింస, ధర్మం వంటి గుణాలు అన్నింటికంటే ప్రధానం. ధర్మం లేని భక్తి వ్యర్థం. మహాభారతంలో పాండవుల వైపు ధర్మం ఉన్నది కాబట్టే కృష్ణుడు ఉన్నాడు. అందుకే యతో ధర్మస్తతో జయః అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. యతో ధర్మస్తతో కృష్ణః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మన ప్రతి పండుగ వాల్యూస్, మన ధర్మమే ముఖ్యం, మానవ విలువలే ముఖ్యం, మంచి గుణములే ముఖ్యం అని తెలియచేస్తుంది. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే.